హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పంటికి అంటుకుపోకుండా తిన్న కొద్దీ తినాలనిపించేంత రుచిగా ఉండే పల్లి నువ్వులతోటి చిక్కీ ఇంకా లడ్డూని ఒకేసారి ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఈ విధంగా తయారు చేసి పెట్టుకుంటే ఈవినింగ్ టీ టైం స్నాక్ లాగా తినచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్ లో కూడా ఇవ్వచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా కంచంలోకి ఒక పావు టీ స్పూన్ నెయ్యి వేసుకుని ఈ విధంగా కంచమంతా స్ప్రెడ్ చేసుకోవాలి. అచ్చుని తయారు చేసే ముందే కంచం ఈ విధంగా రెడీ చేసుకుని పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 కప్పుల పల్లీలను వేసుకోవాలి. కప్పుతోటి గాని గ్లాస్ తోటి గాని అన్నింటినీ కొలిచి తీసుకుంటే కొలత కరెక్ట్ గా ఉంటుందండి. ఫ్లేమ్ ని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని గింజ లోపలి వరకు వేగేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పల్లీల నుంచి పైన పొట్టు అనేది ఈజీగా వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ శీతాకాలంలో తరచూ ఈ పల్లీలు ఇంకా నువ్వులతోటి చేసిన పదార్థాలు తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి 1 కప్పు నువ్వులు వేసుకుని నువ్వులు కూడా కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు చిటపటమనే వరకు ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు చల్లారిన పల్లీలని చేతితోటి ఈ విధంగా నలిపినట్లయితే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఈ పల్లీల పైన ఉండే పొట్టు ఈజీగా రావాలంటే ఇలా ఒక చిల్లుల జల్లెడి ఉంటుంది కదండి, ఆ జల్లెడితోటైనా సెపరేట్ చేసుకోవచ్చు, లేదంటే చిరిగైనా తీసుకోవచ్చు. ఇప్పుడు పాకం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1/3 బెల్లం వేసుకోవాలి. తీపి ఎక్కువ కావాలనుకుంటే మరొక పావు కప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు నీళ్లు వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లంలో ఏమైనా నలకలు అనిపిస్తే ఫిల్టర్ చేసుకుని తీసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి 1/4 స్పూను యాలకుల పొడిని వేసుకుని ఫ్లేమ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పాకాన్ని ఉడికించుకోవాలి. చిక్కీ ఇంకా లడ్డూకి ముదురు పాకం రావాలండి. నీళ్లలో వేసుకుని బెల్లం పాకాన్ని చెక్ చేసుకోవాలి. ఈ విధంగా సాగినట్లుగా అసలు ఉండకూడదండి. ఈ విధంగా ఉన్నట్లయితే లడ్డూలు ఇంకా చిక్కీ తిన్నప్పుడు పంటికి అంటుకుపోతుంది. ఇప్పుడు మరొకసారి పాకాన్ని ఉడికించుకోవాలి. ఇలా కొంత పాకం తీసుకుని ప్లేట్లోకి వేసుకున్నట్లయితే సౌండ్ రావాలండి, ముక్క విరగాలి. అప్పుడు కరెక్ట్ గా పాకం వచ్చినట్లు. పాకం వచ్చే ముందు ఫ్లేమ్ ని లోలో పెట్టుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని నువ్వులు ఇంకా పల్లీలను వేసుకుని స్టవ్ మీదే ఉంచి కలుపుకోవాలి. వేడి మీద ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. గరిటితోటి కంటే అట్లకాడతోటి కలుపుకుంటే బాగా కలుస్తుందండి. మనం తీసుకునే బెల్లం రంగుని బట్టి అచ్చు ఇంకా లడ్డూల రంగు అనేది ఉంటుందండి. ఉండబెల్లం తీసుకుంటే లడ్డు ఇంకా చిక్కీ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. నార్మల్ గా మనం పరమాన్నం వాటిల్లోకి చేసుకునే నార్మల్ బెల్లం కాకుండా ఉండబెల్లం తీసుకోవాలండి, ఇలా చిక్కీలు లడ్డూలు తయారు చేసుకోవాలంటే. ఇప్పుడు వేడి మీదనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నెయ్యి ప్లేట్లోకి తీసుకోవాలి. ముందుగానే నెయ్యి రాసి ఈ విధంగా రెడీ చేసుకుని ఉంచుకుంటే ఈజీ అవుతుందండి. తర్వాత ఫ్లాట్ గా ఉండే కప్పు వెనకాల గాని గ్లాస్ కి గాని నెయ్యి రాసుకుని వీడియోలో చూపించిన విధంగా నెరుపుకోవాలి. ఈ విధంగా వేడి మీదనే మనం నెరుపుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి. బటర్ పేపర్ మీదైనా వేసుకోవచ్చు. ఎదిగే పిల్లలకి ఇంకా పెద్దవాళ్ళకి అందరూ కూడా చాలా ఇష్టంగా తినే ఈ పల్లి నువ్వుల చిక్కీని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సైడ్స్ ఉంటాయి కదండి, ఈ భాగం మనం కొంచెం కొంచెం తీసుకుని లడ్డూలుగా చుట్టేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. చుట్టూ ఎడ్జెస్ అంతా కూడా గబగబా కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డూలుగా చుట్టేసుకుంటే ఈజీగా అవుతుందండి. చేతికి నెయ్యి రాసుకుంటే మనకి లడ్డూలు షైనింగ్ గా కూడా ఉంటాయి. ఈ విధంగా లడ్డూలుగా చుట్టేసుకోవచ్చండి. చూసారు కదండి, అన్నీ కూడా సమానంగా గుండ్రంగా వచ్చాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మిగిలిన ఈ భాగాన్ని పిజ్జా కట్టర్ తో గాని లేదంటే చాకుతోటి గాని వేడిగా ఉండగానే ఘాట్లు పెట్టుకుంటే పీసెస్ అనేవి ఈజీగా వస్తాయండి. మన ఛానల్లో చిక్కీ లడ్డు కాకుండా పల్లి నువ్వుల లడ్డు నార్మల్ గా మిక్సీ చేసుకుంటాం కదండి, ఆ రెసిపీ కూడా ఉంది, ఒకసారి చూడండి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే పీసెస్ గా సెపరేట్ చేసుకోవాలండి. వేడి మీద కంచానికి అంటుకుపోయి ఉంటాయి, చల్లారితే ఈజీగా వచ్చేస్తాయి. బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటాయండి.
గాజు సీసాలో గానీ ఎయిర్ టైట్ కంటైనర్లో గానీ స్టోర్ చేసుకుంటే మనకి 10-15 రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి. ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే ఆల్ వీడియో నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్లు వస్తాయి. థ్యాంక్ యూ.